ఒక వ్యక్తిని పట్టుకుని పదే 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 హింసిస్తే అతని మీద చూసే వాళ్ళకి జాలేస్తుంది, వాడు ఎంత తప్పు చేసినా సరే. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటకు ముందోసారి జగన్మోహన్ రెడ్డి, మాటకు వెనకోసారి జగన్మోహన్ రెడ్డి, పదే 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 జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఆయన పరిపాలనలో అంతా నాశనం 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 అంటే మీరేం చేశారు అనే ప్రశ్న వస్తుంది ఎవరికైనా. పదే 10 సార్లు ఎవరైనా అడుగుతారు, వాళ్ళు చేయలేదు సరే మీరేం చేశారని అడుగుతారు. అలాంటప్పుడు దాన్ని గనక లోతుగా విశ్లేషించుకుంటే అవును కదా, జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి ఏడాది అయ్యేసరికి అప్పట్లో చాలా పథకాలు చేశాడు, మన ఇంట్లో డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు వస్తే రూపాయి కూడా లేదు, ఇంకా రేపు అంటున్నారు మాపు అంటున్నారు, ఆ డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జూన్ అంటున్నారు, తర్వాత జూలై అంటున్నారు, రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల అటో ఇటో అంటున్నారు, ఏది క్లారిటీ లేదు. జగన్ ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అయిపోయాయేమో, జగన్ ఉంటే చేసేద్దురేమో, జగన్ ఉంటే ఇచ్చేద్దురేమో, జగన్ ఉంటే ఈ పార్టీకి అమ్మఒడి 2 సార్లు పడిపోయేది, రెండో అమ్మఒడి కూడా చేతికి వచ్చేసేది రేపు జూన్లో. లాస్ట్ టైం